మూడో రోజు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల నిరసనలతో కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ, రాజ్యసభలను వాయిదా వేశారు. సభకు నల్ల దుస్తులతో హాజరైన కాంగ్రెస్ ఎంపీలు నీట్ పేపర్ లీకేజ్ పై చర్చకు పట్టుబట్టడంతో వారు 2 సభలు వాయిదా పడ్డాయి. మూడో రోజు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల నిరసనతో కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ, రాజ్యసభలను వాయిదా వేశారు. సభకు నల్ల దుస్తులతో హాజరైన కాంగ్రెస్ ఎంపీలు నీట్ పేపర్ లీకేజ్ పై చర్చకు పట్టుబట్టడంతో 2 సభలు వాయిదా పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చర్చగా పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు కూడా ప్రతిష్టంభన అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో లోక్సభ, రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలను కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఈ రోజు కూడా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారమే పార్లమెంట్ లో ప్రధాన అంశంగా మారింది. సభకు నల్ల దుస్తులు ధరించి హాజరైన కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ పై వెంటనే పార్లమెంట్ లో చర్చ చేపట్టాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసుల చర్యలపై కూడా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతుంది. ఈ డిమాండ్లతో కాంగ్రెస్ ఎంపీలు సభలో ఆందోళన దిగడంతో స్పీకర్ పలుమార్లు సభ్యులకు శాంతించాలని కోరిన పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. దీంతో లోక్సభను అలాగే రాజ్యసభను కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంటు వెలుపల ఏదైతే మకర్ దార్ వద్ద కూడా కాంగ్రెస్ ఎంపీలు తమ నిరసన కొనసాగిస్తున్నారు. నల్ల దుస్తులు ధరించి ప్లేకార్డులు ప్రదర్శిస్తూ నీటి అంశంపై చర్చించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాల్లో మూడో రోజు కూడా శాసన కార్యక్రమాల కంటే నీటి పేపర్ లీకేజ్ అంశంపైనే అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమై తర్వాత ప్రతిష్టంభన కొనసాగుతుందనే అంశంపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే గందరగోళం నేపథ్యంలో మూడో రోజు కూడా వర్షాకాల సమావేశాలు ఉభయ సభలకు సంబంధించి కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. आपको दिखाई देंगे పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నీటి అవకతవకలపై పార్లమెంట్ లో చర్చించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. విద్యార్థులపై లాఠీ చార్జ్ కు సంబంధించి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తుల్లో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.